అవుతుంది. కానీ నేను ఈరోజు 36 రోజులైంది. కార్యకర్తలందరూ ఆతృతతో ఉన్నారు. 5 సంవత్సరాల అవసరం పడ్డారు. గ్రామాల అభివృద్ధి లేదు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. మీరు ఆందోళన అభివృద్ధిలో చాలా ఇబ్బంది పడ్డారు. మీరు ఆతృతలో ఉండడం నేను తప్పు పట్టడం లేదు. కానీ మీ ఆతృత ఉన్నంత వరకు గల్లాలో డబ్బులు లేదు, ఎక్కడ ఒక పైసా లేదు. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ రైతులు ధాన్యం కొని 1600 కోట్ల రూపాయలు బకాయిలున్నారు. సివిల్ సప్లై మంత్రికి అడిగాను, 1600 కోట్లు బకాయిలున్నాయి. రైతులు ఫోన్లు చేస్తున్నారు, బకాయిలు ఇవ్వకపోతే ఎలాగంటే నా కార్పొరేషన్ లో ఇప్పటికే 35,000 కోట్లు అప్పు తెచ్చి ఎక్కడికో పంపించేశాడు.